జై జై శివరాంది సద్గురు ప్రభు మహారాజుకి జై కొట్టాలి. బృహద్వాదిష్ట సిద్ధాంతమునకు, అచల ఋషులకు, అచల పెద్దలకు, అత్యంత విలక్షణ అసరి గురువునకు, స్వగురు నిశ్చలానంద మిత్తాన లక్ష్మణుడారు సద్గురు ప్రభు మహారాజుకి. ఈరోజు ఉమామహేశ్వరం అనే గ్రామంలో అచల పరిపూర్ణ భావానంద గుడివాడ నాగరాజు అయ్యర్ల వారి యొక్క పారంపరిక గురువులైనటువంటి మహానుభావులు భీంపల్లి గడ్డియారు శాఖ భీంపల్లి గడ్డియారుల వారిది శతవార్షికారాధన, అంతే కదా, శత అంటే 100 కదా, 100వ వార్షికారాధన. అదేవిధంగా అచలానంద పిల్లి అప్పారావు వారిది అప్పల స్వామి వారి 43వ వార్షికారాధన. సమర్సానంద నరసింహుల వారి 7వది, అమలానంద రంగమాంబ గారి 9వ వార్షికారాధన సందర్భంగా వేదాంతాతీత అత్యంత విలక్షణమైనటువంటి మహాసభని ఏర్పాటు చేసుకునేటువంటి గురు కరుణా కటాక్షం వారందరికీ కలిగినందుకు ఆ సద్గురుమూర్తికి ద్వాదశనాలు తెలియపరుస్తూ, అదేవిధంగా అటువంటి సభకు అధ్యక్షులైనటువంటి సమరస నిర్గుణానంద సద్గుణానంద రమణాళ్ళు వారికి, అదేవిధంగా ఈరోజు ఈ అత్యంత విలక్షణ సభలో వేయించేసి ఉన్నటువంటి అచల పరిపూర్ణ పెద్దలందరికీ కూడా నా దోషవందనం తెలియపరుస్తూ, మొట్టమొదటిగా అధ్యక్షుల వారు ఈ యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్పేశారు. విద్యలన్నిటికన్నా గొప్పదైనటువంటిది బ్రహ్మ విద్య అని. ఇది పదే పదే సభల్లో చెప్తూనే ఉన్నాం. ప్రతి సభకి మనందరం వస్తున్నాం. కనీసం ఉపదేశం అయినటువంటి 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక 20 సభలకు అటెండ్ అవుతాం. కాబట్టి ప్రతి సభ నుంచి ఒక ముక్క తెలుసుకున్న 20 ముక్కలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఈరోజు విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమ గోచరం పూర్ణబోధ ప్రపక్షామి శృణుశుశ్రో మహోత్తమం. అటువంటి సభలో మనందరం ఉన్నాం. అంటే విద్యలన్నింటిలో కూడా బ్రహ్మ విద్య గొప్పది. బ్రహ్మ విద్య కన్నా వార్తికవాదం అనేటువంటిది చాలా గొప్పది. ఆ వార్తిక జ్ఞానాన్ని దాటి చెప్పేటువంటిది పరిపూర్ణ బోధ. ఎందుకంటే ప్రతి సభలో ఇప్పుడు పరిపూర్ణ దయానంద హరి గారు శ్రీకాళహస్తీశ్వరంలో సభ పెట్టారు. ఆ సభలో ఆ ఊరు పేరుకి మన సిద్ధాంతానికి చాలా, అంటే ఆ ఊరు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి దుర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర అనే శతకాన్ని రాశారు. శ్రీ అంటే ఏంటి, కాళ అంటే ఏంటి, అస్థి అంటే ఏంటో తన మదినందు ఇముడ్చుకొని ఆ పారంపరిక పెద్దలందరినీ ఊహించుకొని రాశారు. అదేవిధంగా మనకి శివరామదీక్షుల వారు కూడా వేదాంతాతీత సభ అయినప్పటికీ వేదాంతంలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి విషయాలను కూడా కోడ్ చేశాడు. అయ్యగారు ఏం చేశారంటే సంకల్ప నివృత్తి ప్రకరణలో దుర్లభం చిత్త విశ్రాంతి, దుర్లభం చిత్త విశ్రాంతి అంటే అసాధ్యమని చెప్తున్నారు. ఈ చిత్తానికి విశ్రాంతి మనం ఇందాక శాంతి 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 అని చెప్పుకున్నాం లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత. కానీ అయ్యగారు ఏమంటుండో దుర్లభం చిత్త విశ్రాంతి వినా గురు పరంపర ప్రాప్తి అన్నాడు. అంటే గురు పరంపర ప్రాప్తి లేనిదే ఈ చిత్తానికి విశ్రాంతి లేదు. అలా గురు పరంపర ఆయన శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి ఒక మొకటాన్ని తీసుకొని ఆయన 100 పద్యాల శతకాన్ని రాశాడు. దాంట్లో శ్రీ అంటే సాలిపురుగు అని అర్థం, కాళ అంటే పాము అని అర్థం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఈ మూడింటిని నడిపిస్తున్నటువంటి వాడు ఈశ్వరహ అని అర్థం. ఇది రాస్తూ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే మీ అందరికీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జ్ఞాన మార్గంలో ఉండి వారు విచారం చేసి ముందుకెళ్తున్నారు. మనం కూడా వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభలో కూర్చొని ఖచ్చితంగా మనం ప్రతి పదాన్ని కూడా మనం కూడా తీసుకొని పోవాలి. ఆయన మొట్టమొదటి పద్యం ఏమి రాసుకున్నాడు? అంతా మిథ్య తలంచి చోచన నరుండిట్లౌట్ ఎరింగిన్ సదా కాంతల్ పుర్తులు
నర్దముంతను నిక్కంబొంచి మోహానవ భ్రాంతి చెంది చరించు గాని పరమార్థం పైన నీ యందు తా చింతాకంతియు చింతనలు పడగదా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అంటే శ్రీ అంటే ఎవరు? ఇప్పుడు ఓంకారము, శ్రీకారము, ఆకారము, వికారము. ఓంకారము శ్రీకారంగా మారినటువంటిది, ఆకారంగా చేసినటువంటిది, వికారంతో కూడుకొని తిరుగుతూ ఉంది. ఎందువలన వికారం కలిగింది దానికి? సాధారణ భాషలో సాధారణ సామ్యం ఏంటి అంటే, సాలిపురుగు తన నోట్లోంచి వచ్చినటువంటి ఆ యొక్క ద్రవం చేతే గూడును అల్లుకొని అక్కడే వచ్చినటువంటి పురుగులను చూసి ఆనందపడి తిని దాంట్లోనే సస్తది. అట్లే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అనాత్మ అనేటువంటి ఈ గూడులో ఉండి, ఈ అనాత్మని ఈ గుడిలో ఉండి ఆత్మని ఎరుగక, ఆత్మానాత్మ వివేకం లేక అక్కడే పడి చేస్తారు ధన కనక వస్తు వాహనాలతో. ఇది సాధారణంగా అనిపిస్తుంది మనకి. మరి పరిపూర్ణ బోధలో చెప్పుకునేటప్పుడు ఎట్లుంటుంది? అటువంటి స్త్రీని తీసేశారు అని కృష్ణదేశు ప్రభుల వారు తన కందార్థంలో రాశారు. అదే స్త్రీ కందార్థంలో వచ్చిందిగా, శ్రీమించు నచల బోధను ఏ మహనుండి చేసి ఎగజల్లెనో ఈ భువిన్ సుజనల కొరక రామడ్గన్వయ శివరామ దీక్షుతులన్ తలచి అప్ప రావు గుణతతులన్. ఆయన చెప్తుండు వినాగురు పరంపర దుర్లభం చిత్త విశ్రాంతి అన్నట్లు ఆయన కూడా పరంపర చెప్తున్నాడు. దాంట్లో ప్రామాతో బొగుడేనే భూమి నిర్జను పరసు రామ సీతారామ స్వామికి ముఖననే వాళ్ళ గురువుగారిని వాళ్ళ గురువుగారిని తన గురువుగారిని కూడా. అట్లాగైతే కానీ నాకు ఈ సాలిపురుగు అనేటువంటి విశ్రాంతి పోలా. దూర్జటి కవి రాస్తున్నప్పుడు చాలామంది ఆయన్ని భయపెట్టారు. ఏందా నువ్వు రాజుగారి మీద రాసావు, రాజుల్ మత్తుల్. ఆ మాట రాస్తే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవి ఆయన. కానీ ఏమని రాస్తున్నాడు? రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు. మనకు 9th క్లాస్ 10th క్లాస్ ఉంది కదమ్మా శ్రీకాళహస్తీశ్వర. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు నంబోజాక్ చతురంతియారు తొలగి బోసాదుల్ వ్యధబేజంబుల్ తదపేక్షాలు పరితిత్తుని పొందిన జ్ఞానలక్ష్మి మమ్మీ దయతో శ్రీకాళహస్తీశ్వర అంటున్నాడు. అటువంటి జ్ఞానలక్ష్మిని దాటి చెప్పేటువంటి బోధే పరిపూర్ణ బోధ. అందుకు ఈ కృష్ణదేశ ప్రభుల వారు కానీ మహానుభావులు కానీ దేశికేంద్రుల వారు, దేశికేంద్రుల అంటే దేశికుడు అంటేనే సరైన సత్య మార్గదర్శి అని అర్థం. సరైనటువంటి సత్య మార్గాన్ని దర్శింపజేసేవాడిని దేశికుడు అంటాడు. అందుకు దేశికుడు అనేటువంటి పదాన్ని ఆయన కూడా కందార్థాల్లో వాడుతూ ఉంటాడు. ఏమంటాడు? చూసి మది తెలిసి శిష్యుని ఆశయమునకు తగిన బోధ అతనికి తెలియజేసి మొదమందు చేసేటే దేశకుడే ముఖ్యుడనుచు తెలుసుకోబోయి కానీ అతగాడిని కలుసుకోబోయి అన్నాడండి. మనందరికీ ఒక ఆర్డర్ పాస్ చేశారు అయ్యగారు. నేను ఎలా కలుసుకున్నానో గురు పరంపర చెప్పి దుర్లభం చిత్త విశ్రాంతి నిరాళంబ పరిషత్ వాక్యం అది. దుర్లభం చిత్త విశ్రాంతి వినా గురు పరంపర ప్రాప్తి. కాబట్టి ఆయన అది చెప్తున్నాడు. ఏ గురువు అయితే శిష్యుడి యొక్క మది చూసి బోధ చేస్తాడో అతను దేశికుడు. ఆయన శరీరం లేకుండా బోధ చేస్తాడు. చూసేవారి కంటికి శరీరంలా కనబచ్చు. కాబట్టి చూసి మది తెలిసి శిష్యుని ఆశమకు తగిన బోధ అతనికి తెలియజేసి ముతమందు చేసేటే దేశకుడే ముఖ్యుడనుచు తెలుసుకోబోయి కని అతగాడిని కలుసుకోబోయి చేసి నీ దయతో నీ ఆశయ సంపూర్తిట్లు వ్రాసైతే వేసుకో చూసుకో తార్కాణం. ఒకవేళ నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నావు ఇన్ని రోజులు, ఆ తార్కాణం వేసి చూసుకో. ఆయన చెబుతున్నది నీ జ్ఞాన మార్గానికి ఎట్లా వ్యత్యాసం ఉందో. కని అతగాడిని కలుసుకోబోయి అంటారు అయ్యగారు. అంటే దేశికుడిని కలుసుకోమంటున్నాడు. అంటే దేశిక అనేటువంటిది అంత గొప్పదైనటువంటిది. కాబట్టి వాళ్ళందరూ కూడా మొట్టమొదటి కృష్ణదేశ ప్రభుల వారు సభా విజ్ఞాపన అని పెట్టుకోగలిగారు. మనకి కూడా మన యొక్క పూర్వీకులు మన పారంపర్యాల్ని తలుచుకుంటే మనకి జనక మహాసభ జరిగిందని చెప్తారు.
నిజంగానే వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభని జరిపించాలి అంటే వాళ్ళు ఎంత ఆలోచించాలి? అందుకు ఆయన సభా విజ్ఞాపనలో ఏమంటాడు? మోదమున ప్రొద్దుబోకకు వాదు ప్రతి వాదులగుచు వరగురు శిష్యులు. వాదించి సంవాదము కల్పించి కలగా వదలాక వినుడి, మొదలుండి తుద వరకు కనుడి. వేదాంతాతీత వేత్తలు, ఆ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి కావాలంటే. అంటే ఇది వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభ అని మనం ప్రవచనం చేయడానికి జై జై శివరాంతి సద్గురు మహారాజ్కి వేదాంతాతీత వేత్తలు అన్నాడు. వేదము వేదాంతము దానికి అతీతమైనటువంటి వేత్తలు, వేదాంతాతీత వేత్తలు అన్నాడు. అటువంటి వేదాంతాతీత వేత్తలు చెప్తున్నటువంటిదే పరిపూర్ణ బోధ. ఇది తత్వాన్ని బోధించదు, తత్వాతీతాన్ని బోధిస్తుంది. తత్వమే జ్ఞానమే, తత్వం ప్లస్ తొమ్ము అయి ఉంటుంది తత్వం ఎప్పుడు కూడా. ఈ తత్వం తొమ్ముని దాటి బోధించేది తత్వాతీతం, మహాగుహ్యం, అత్యంత విలక్షణం అంటారు శివరామేశ్వర. కాబట్టి అక్కడికి ప్రయాణం జరగాలి. కాబట్టి ఆయన ఆ సభా విజ్ఞాపనలో అందార్థం చెబుతూ సవరించుడి అంటాడు. అమ్మా కానీ అండి దాని గురించి మళ్ళీ మాట్లాడు. మోదమున అంటే పొద్దుపోక. చూడండి ఎంత సునాయాసం. ఒక శిష్యుడు గురువుగారికి లెటర్ రాశాడు. గురువుగారు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎప్పటి వరకు మీ దగ్గర బోధ వినాలి, నేను ఎప్పుడు రావడం మానేయాలి, ప్రతిదానికి ముగింపు ఉండాలిగా. నిజంగానే రాశాడు. ముస్తాబాద్ గురువుగారికి ఒక శిష్యుడు, టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అంట. ఆయన్ని చూడలేదు, నేను ముస్తాబాద్ గురువుగారిని అయితే దర్శిస్తలే వదిలాడు. అయ్యగారు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎప్పటి వరకు బోధ వినాలి, నేను ఎప్పుడు మానుకోవాలి, పద్దాకి ఏందండి రోజు బ్రహ్మం ఆత్మ పరమాత్మ ప్రత్యేకాత్మ ఏంది గోళ, ఎప్పుడూ ముగింపు లేదా మాకు అంటే ఆ ఉత్తరాన్ని గురువుగారు ఉత్తరాల ప్రకరణాన్ని ఉంటుంది మనకి, ఎందుకే దీక్షిలో ఏముంటుంది ఉత్తరాల ప్రకరణ. ఇదిగో ఈ పారంపర్య శాఖ ఒకటి ఉంది, దీంట్లో కూడా వాసుదేవ నాయన గారు ఉత్తరాల ద్వారా ఆయన బోధ చేశారు. ఉత్తరము అంటే అర్థం ఏంటి? జవాబు. పూర్వం అంటే ఏంటి? ప్రశ్న. నీ ప్రశ్నకు జవాబు రాస్తున్నాను, ఉభయ కుశలోపరి అని రాస్తాం దాంట్లో మనం. కాబట్టి ఈ ఉత్తరాన్ని శిష్యుడు రాశాడు డైరెక్ట్ గురువుగారిని అడగలేక, గురువుగారిని ప్రశ్నించలేక ఉత్తరం రాశాడు. గురువుగారు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎప్పటి వరకు బోధ తెలుసుకోవాలి, ఎప్పుడు మానుకోవాలి. సభలో అడిగితే కనుక ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఎవరో ఘనమైన శిష్యుడు, ఒకడు రౌడీ భావం కలిగినటువంటి శిష్యులు, ఆరుడ భావం కలిగినటువంటి శిష్యులు, దృఢమైనటువంటి శిష్యులు ఉంటారు. కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పాడు, వాళ్ళతో చెప్పిస్తున్నాడు. నేను ఎందుకు పుట్టాను ఫస్ట్ ప్రశ్నకి, నేను పుట్టలేదని తెలుసుకోవడానికి పుట్టావు. ఎందుకు పుట్టావు నువ్వు? నేను పుట్టలేదని తెలుసుకోవడానికి పుట్టావు. నేను ఎప్పటి వరకు బోధ వినాలి? ఏందండి గురువుగారు, ఆత్మ బ్రహ్మం పరమాత్మ ప్రత్యేగాత్మ ఏంది గోళ, ఆపండి, ఇంకేదని చెప్పండి అన్నంతవరకు నా దగ్గర జ్ఞానబోధ వినాలి. నువ్వు ఎప్పుడు మానుకోవాలంటే గురువుగారు అంటే అంత దగ్గరగా వాళ్ళకి చెప్పారు వాళ్ళు. గురువుగారు, ఎందుకంటే ఖాళీగా ఉంటారు, తిన్నాం కదా, కాసేపు ఏదో ఒకటి పట్టండి, చెప్పండి ఏదో ఒకటి, ఖాళీగా ఎందుకు ఉంటారు అన్న తర్వాత నువ్వు నా దగ్గర రావసరం లేదురా అన్నాడు. అదే రాశారు అయ్యగారు. మోదమున ప్రొద్దుబోకకు వాదు ప్రతి వాదుల గురించి వరగురు శిష్యుడు. వాదించు కొరకు గావించి సంవాదము గావించింది, వాదించుననుచు సంవాదము గావించి కలగా చేస్తే వదలాక వినుడి మొదటి నుంచి తుద వరకు. వేదాంతాతీత వేత్తాలు మీరిందు, దీంట్లో మీరు వేదాంతాతీత వేత్తలు ఉన్నారు, మీరుండి సవరించిరి. ఆయన కూడా అహంకారాన్ని తీసేసుకొని సవరించమంటున్నాడు. అందుకు వేదాంతాతీత మహాసభ పెట్టుకోవడానికి మనకు అథారిటీ అవే. ఎందువల్ల? వాళ్ళు దాన్ని గమనించారు. దేన్ని గమనించారు? బృహద్వాదిష్ట సిద్ధాంత గ్రంథాన్ని సంపూర్ణంగా వాళ్ళు విచారణ చేసి అప్పుడే వాటిని మొదలుపెట్టారు. అందుకు శివరామేశ్వరం ఏమంటారంటే, ఆ గురువు పరమగురువే, వాక్కునందు గురువు, వాక్కు తత్వమునందు గురువు, చీకటంట గురువు చెక్కియుండు, అఖిలమున గురువు ఆధారమయ్యుండు, విశ్వదాభర నిర్వయమని
గురువుకు నిర్వచనం చెప్పారు వేమన గారు. అటువంటి గురువు కన్నా అతీతమైనటువంటిది ఈ గురువు చెప్పేది. ఎందుకంటే కొన్ని విషయాలు అతీత భావాలు చెప్పాలి అంటే చూసి మధ్యలో చెప్పాలి, అవి ఎవరో ఒక్కడికే అందుతుంది. ఎందుకంటే శివరామదీశ్వరు జ్ఞానం బోధించేవాడు గురువు కాదని రాశారు ఈ గ్రంథంలో. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడికి విచారం చేయాలి? దానికి కృష్ణప్రభువుల వారు ఒక అనేది పక్కన పెట్టుకునే కందర్దాన్ని ఒక దేహదారి తనువున సకల ఔస్తులు జనియించి చనిన విధమునన్ అకలంకమైన బయలులో ప్రకటంబై లేని ఎరుక బయలుండజూచి తన మోచాట పరికించి లేచి ఒక కొంతసేపైనా ఉండేటందుకు లేక సకలము తన వెంట జనబట్ట బయలుండజూచి తన మోచాట పరికించి లేచి. ప్రకటన వారే అకలంకమైన బయలులో ప్రకటంబై లేని ఎరుక అనే మాట వాడారు. అత్యంత గోప్యం అది. ఎరుక లేకతోచిన ఎరుక, లేని ఎరుక, కలవారు, కలవరింతవారు, మేల్కొన్నవారు. అందుకు కృష్ణప్రభువులు కలవారికి, మెలకువలో కలవారికి అంటే జ్ఞాన మార్గస్తులకి, పరిపూర్ణ మార్గస్తులకి అర్థం అది. కలవారికి, మెలకువలో కలవారికి జాగ్రత్త అనేది ఒక అవస్థ కదా స్వామి. మరి ఆ పదాన్ని ఎందుకు వాడారు అనేది మనం గమనించాలి. 25 ఇంద్రియాలతో కూడుకొని మీరు ఏదైతే సాంఖ్యం నేర్చుకున్నారో సంపూర్ణ ఇంద్రియ జ్ఞానంతో ఉన్నటువంటి ఏదైతే గుర్తెరిగే జ్ఞానం ఉందో దానికే జాగ్రత్త అవస్థ అని పేరు. ఆ అవస్థలో ఉన్నటువంటి 0 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్కి, శిష్యుడికి, పాస్ మార్కులతో వచ్చినటువంటి 35 మార్కులతో పాస్ అయినటువంటి విద్యార్థికి, 50 మార్కులు వచ్చిన విద్యార్థికి, 100కు 100 మార్కులు వచ్చిన ఈ 4 విద్యార్థుల్ని జూకు తీసుకుపెడితే ఏనుగులా కనిపించింది అందరికీ, ఎలకలా కనిపించాడు మార్కులు ఎక్కువ వచ్చిన వాడికి. ఎందువల్ల అంటారు? స్వతసిద్ధంగా తెలివి అందరి దగ్గర సమానంగా ఉంది. ఏమైనా మార్పు ఉందా? 100 మార్కులు వచ్చినవాడికి ఏనుగేమైనా చిన్నగా ఎలకలా కనిపిస్తుందా? 0 మార్కులు వచ్చినవాడికి ఏనుగేమైనా డబల్ ఏనుగులా కనిపిస్తుందా? సగం మార్కులు వచ్చినవాడికి ఏమో సగం ఏనుగు కనిపిస్తుందా? అంటే నీ తన్మాత్ర సమితి దగ్గర నువ్వు ఉన్నప్పుడు పూరకంబున అహంకారం పొందుపరిచి కుంభకమ్మును చేరినంతే రేచకమ్మును సకారమ్మును చూచవాని తెలియవలేనండి సీతారామ అనే సంవాదం రాసి ఉంటుంది. ఇవి తెలుసుకోండి, తప్పులేదు, మనకు ఉపయోగం. మీరు పంచీకరణంలో అంబేజము, రంబేజము, వంబేజము, లంబేజము అని కంఠస్థ పెట్టారు చక్కగా. అది వృత్తలాకారము, బైలాంశము, సదాశివుడు అంటారు దాన్ని. ఆ కంఠస్థతో పాటు ఆ పదము యొక్క నిర్వచనం కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు హంస అంటే అర్థం ఏంటి? మనకి కృష్ణప్రభువుల వారు హంసని వాళ్ళ అయిపోయిందా టైం. పులుగు అని వాడారు. ఏమని వాడారు? పులుగు. తొర్రలు 9 ఒక మేరుమరికి, రెంట్లోని మర్రలు 4, ఎర్రది, తెల్లది, నల్లది, కర్రిది. దాని ఆగ్రహం ముందు కలదొక్కుతూట అదే ఎరుకనే పులుగు అన్నారు. పులుగు అంటే హంసని అర్థం. అందుకు అకార స్వరూపుడిని ఆయన తాను. చూడండి, పరిపూర్ణ బాగా వదిలిపెట్టి చెప్తే హాయిగా ఉంటుంది మీ అందరికీ. కానీ దాన్ని నిరసించకపోతే కంటికి నీరు కారంగా నష్టి. కంటికి నీరు కారంగా నష్టం అంటాడు పండితారాజ్య పండిత శ్రవణాశ్వరం. ఇంటికి పోరు నష్టి, పతివ్రతకు సౌందర్య నష్టి. ఎలాగో అచుళ్ళకి సంశయం నష్టి. సంశయం నివృత్తి చేసుకోవడానికి సిద్ధాంతంలోకి మనందరం ప్రవేశించాం. సంశయ నివృత్తి అవ్వాలంటే నిజగురు ముఖత బోధ వినాల్సిందే. ఎరుక బ్రహ్మగలు శిష్యుని పరితాపం మార్పినట్టు పండితుడు అతను ఒక్కడే గురువు.
ఆయన లేనేరిక అంటే ఏంటి, పరిపూర్ణం ఏంటి, రెండింటిని ఏర్పాటు తెలిపి నేర్పుతాడు. ఆ నేర్పరతనం ఆయన దగ్గర ఉంది. అందుకు లేక తోచిన ఎరిక లేనే లేదనుచు ఈ కీలు గురుని చేరుకోవాలి. నీకు లేక తోచిన ఎరిక అనేటువంటి కీలకం గురువు చెప్తాను నువ్వు లేనేరిక ప్రకటన అవుతావు. కాబట్టి ఆ గురువు పరమ గురువే, ఆ గురువు మహాశక్తివంతుడు. ఆ గురువు జాగ్రత్తలోని స్వరూపం చేత కగ్గుపడుస్తాడు, కలలో దేహాకారంతో ఉంటాడు, తర్వాత పరిపూర్ణ ఉంటాడని దీక్షవారు రాస్తారు. కాబట్టి చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, కానీ ఇంకా చాలామంది సభ అంతా నిండుగా ఉంది. కాబట్టి ఇంకా పెద్దల వారి యొక్క అంతఃకరణ నుంచి మీ అందరికీ బాధ చెప్తారని, వారికి కూడా గురు కరుణా కటాక్షం చేత పరిపూర్ణ బాధ చెప్పాలని కోరుకుంటూ, జై జై శివరాంది సద్గురు మహారాజుకి, బృహద్వా సిద్ధాంతమునకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.